వీక్షకులకు స్వాగతం. నమస్కారం. మరో వారం రోజుల్లోపు పేర్ని నాని అరెస్ట్ అంటూ వార్త హల్చల్ చేస్తూ ఉంది. ఏ కారణం చేత అరెస్ట్ కాబోతున్నాడు, ఎప్పుడు అరెస్ట్ చేస్తారు, ఇన్ని రోజులు ఎందుకు ఉదాసీనంగా వదిలేశారు, విశ్లేషించడానికి మనతో కూడా ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ శ్రీలీల గారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్తే శ్రీలీల. నమస్తే అండి. పేర్ని నాని అనేక అక్రమాలు దుర్మార్గాలు చేశాడు. నోటికి హద్దు అదుపు లేకుండా ఇష్టానుసారం బూతులు మాట్లాడాడు. ఇప్పుడు అరెస్ట్ కాబోతున్నాడంటే వార్త వస్తూ ఉంది. ఏ కేసులో అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది, పేర్ని నాని చేసిన పనులేంటి, ఎందుకు ప్రజల్లో అంత చిరాకు పుట్టింది అతని మీద? మనకు తెలిసింది బియ్యం పంది కుక్కల్లాగా మేశారు, పేదల బియ్యం అనేది. ఆ తర్వాత చూస్తే ఆయన భాష కానివ్వండి, ఆయన విధానం కానివ్వండి, ఈ సైట్ల విషయానికి వస్తే అవి ఉన్నాయి, జనాలను మోసం చేశాడు. మరి ఇవన్నీ కూడా లెక్కలేనని చేసింది కాక సుమారుగా 5,000 దొంగ పట్టాలు ఎంఆర్ఓ ఫోర్జరీ చేశాడు. కొడాలి నాని చేశాడు, వల్లభనేని వంశీ, వీళ్ళందరూ కూడా ఇవన్నీ కూడా ఫోర్జరీ చాలా ఉన్నాయి వీళ్ళ మీద కేసులు. అయితే ఈ రోజున తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏదైతే ఈ సింథటిక్ ఘీ మీద నడుస్తుందో దాని గురించి నోటికి అదుపు లేకుండా మాట్లాడాడు. దబ్బనాలతో నాలుక మీద వాతలు పెట్టాలని నారా చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని అంటాం. మహిళల పట్ల నీచాతి నీచంగా నిలువునా కోసి వంకాయ ఏదైతే మన మసాలా పెట్టినట్టు పెట్టాలని అన్నాడంటే మరి ఇప్పుడు రేపు పోలీసులు ఏ విధంగా జిలుస్తారో తీసుకెళ్లి పోలీస్ స్టేషన్కి. అలా మాట్లాడు. కేసు పెట్టిందా దాని మీద? ఆవిడేం కేసు పెట్టలేదు. బీజేపీ నాయకులు మరి ఆవిడ ఎందుకు మరి వదిలేస్తారా, లేకపోతే దాని మీద ఎవరో ఆవిడకి ఇన్ఫర్మేషన్ లేదో తెలియదు. కానీ మొత్తానికి అతనైతే మీడియా ముఖంగా ఇష్టానుసారంగా ఎలాంటి ఇలా పదజాలం ఉపయోగించాడు అంటే చాలా దారుణం. మరి దాని మీద నోటీసులు ఇచ్చి అతని గురించి ఏం చెప్తాడు? ఇప్పుడు వివరణ తీసుకోండి అని మన భారత న్యాయస్థానం అడిగిందండి, సెక్షన్స్ కింద. అడిగితే ఏం చెప్తాడు? జగన్మోహన్ రెడ్డి దగ్గర మేము బానిస బ్రతుకుతున్నాము, ఆయన స్క్రిప్ట్ ఇస్తే మేము మాట్లాడామంటాడా? బానిస అనలేదు, కాపల కుక్కనన్నాడు. కుక్కనన్నాడు. కుక్కే ఇంకా కుక్క భాష మాట్లాడతాడు. కుక్క భాష మాట్లాడతాడు. కుక్క పిచ్చెక్కిన కుక్కనైతే ఇంకా వెంటబడి కొడతారు కదా. అసలు బ్రతకనేవారు పిచ్చి కుక్కలను అయితే మామూలుగా. అందుకే బయట ఎక్కడ తిరగడు. అందుకని ఆ పేటీఎం గాడి మధ్యలో కూర్చుని మాట్లాడుతుంటాడు. బయటికి రాడు, ఒకళ్ళు రాడు. భయం అయితే ప్రజలు కూడా కలవడు ఎక్కడ. ఇలాంటి వ్యక్తులు అసలు ఈయన ఆలోచన విధానం ఏంటి, ఈయన ధోరణి ఏంటి? గతంలో చూసామండి బీసీ మహిళ గుడివాళ్ళలో. మరి ఆవిడ్ని మరి వెంటనే లోకేష్ గారి మీద ఇది వేసేయండి, బీసీ మహిళని అనుచిత వ్యాఖ్యలు చేశారనో ఆవిడ మీద దౌర్జన్యం చేశారని ఫోన్ లో మాట్లాడుతూ దొరికిపోయాడు. మరి తర్వాత రపరప గురించి అరే ఎవర్రా మీరు, అరిచే కుక్క కరవదో కరిచే కుక్క అరవదు అని కుక్కల్లా మొరుగుతారేంట్రా? ఆడి గురించి ఆడే చెప్పుకుంటున్నాడు, అరిచే కుక్క అరవదో కరిచే కుక్క అరవదు అని. నైట్ నైటే వేసేయండి, అరిచే కుక్క దగ్గర కరిచే కుక్క కాదు చెప్పి ఆడికి చెప్పుకుంటాడు. మరి అలానే ఉంది నిజంగా. ఇది ఈ కుక్కలు మొరుగుతాయి కానీ ఎక్కడా కూడా కరవ్వు అనేది అర్థం అవుతుంది. మరి ఇలాంటి వ్యక్తులు నైటే వేసేయాలంటే పొద్దున్న ఏం తెలియనట్టు వైఎస్ ఎవరైతే మన వివేకానంద రెడ్డి గారిని వేసేసినట్టు పొద్దున్నే ఏం తెలియనట్లుగా ఇలా చేతులు కట్టుకొని చూస్తూ ఉండాలన్నమాట. పిచ్చి చూపులు అటు ఇటు. చెయ్యేమో ఫోన్ మీద పెట్టేసుకొని చక్కగా అందరూ కూడా ఎవరు ఎటువైపు చూస్తున్నారా, నన్ను గమనిస్తున్నారా లేదా అని మనం ఆ విజువల్స్ చూస్తే అక్కడ వాళ్ళు కన్నీటి పర్యంతం ఏడ్చి అల్లాడిపోతుంటే ఈ తోడు దొంగలిద్దరు ఎలా తిరుగుతున్నారో చూసాం ఆ రోజున. ఈ విధంగా వీళ్ళ ఆలోచన విధానం. ఈ రోజున నెయ్యి గురించి మీకు ఏమాత్రం జ్ఞానం ఉన్నా, ఎవరైతే సొంతంగా నేనే మేధావిని అని చెప్పి ప్రకటించుకున్నాడు మహానుభావుడు ఉండవల్లి అరుణ్ కుమార్, వీళ్ళు బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కదండి ఆయన. మరి ఒక బ్రాహ్మణుడిగా ఆయనకి ఎన్ని విషయాలు తెలియాలి భగవంతుని గురించి? అంటే ఆయనకి దేవుడు అంటే భక్తి లేదు, మామూలుగా హిందూ దేవాలయాలకు వెళ్ళడం అనుకుంటా ఆయన. మరి ఇంకా వాళ్ళకి తెలియదు. ఇంకా అటువంటిప్పుడు మనం మాట్లాడటం కూడా కుటుంబంతో సావాసం చేశాడు కదా, మారు మనసు పొందే ఉంటాడు ఖచ్చితంగా. కాబట్టి ఇట్లాంటి వ్యక్తులు వీళ్ళు ఏదైతే స్వామివారి ప్రసాదం గురించి, సింథటిక్ ఘీ గురించి ఇంత విధిగా అందరూ కూడా దాని రిపోర్ట్స్ ఏమొచ్చాయి, నిజంగానే దాంట్లో కల్తీ జరిగిందని చెప్పి చెప్తుంటే వీళ్ళు మాత్రం ఎంతసేపటికి మేము ఒప్పుకోం అంటున్నారు. ఈ పేరుని నాని కానివ్వండి, జోగి రమేష్ కానివ్వండి, అంబటి రాంబాబు కానివ్వండి, రోజా కానివ్వండి, కాకాని గోవర్ధన్ రెడ్డి, ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు ఈ ఏదైతే గ్రామసింహాల్లాగా పడిపోతున్నారు. మీకు తెలుసా తెలీదా? తెలిసినా కూడా బయటపడరా? జగన్మోహన్ రెడ్డి గారు ఏది చెప్తే అదే మాట్లాడతారా? ఎవరిని తిట్టమంటే వాళ్ళని తిడతారా? ఈ రోజున పేరుని నాని వైఖరి అలానే ఉంది. జగన్మోహన్ రెడ్డి చేతిలో తోలుబొమ్మలాగా కీలుబొమ్మలాగా ఆడుతున్నాడు. ఆయన ఆడిస్తున్నట్లే ఆడుతున్నాడు, ఆయన మాట్లాడినిచ్చినట్లే మాట్లాడుతున్నాడు. కాబట్టి ఇట్లాంటి వ్యక్తుల్ని నిజంగా ఈ రోజున వివరణ తీసుకోవటం కాదు, వాళ్ళకి వివరం తెలిసేదాకా విరగ్గొట్టాలి అని చెప్పి ప్రజలైతే కోరుకుంటున్నారు. పేర్ని నానిని అరెస్ట్ చేసి మోకాళ్ళు ఎరగొట్టి
రెండోసారి పిచ్చి పిచ్చి వాగులు వాగకుండా చేయాలంటూ విశ్లేషించిన శ్రీలీల గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ